హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నేను మల్లేష్ అన్నమైన కార్పొరేట్ ట్రైనర్, సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈరోజు మన టాపిక్ ద రీడర్స్ ఆర్ లీడర్స్. చాలామంది అంటుంటారు ప్రపంచాన్ని రెండుగా విభజించవచ్చని. చరిత్రను చదివేవాళ్ళు, చరిత్రను రాసేవాళ్ళు. కానీ చరిత్రను ఒకసారి తిరిగేసి చూస్తే మన రీసెర్చ్ ఏం చెప్తుందంటే చరిత్రను చదివిన వాళ్ళు మాత్రమే చరిత్రను రాయగలిగారు. ఉదాహరణకి ప్రపంచంలో జరిగినటువంటి సంఘటనలు చూస్తే కానీ మనం మన తప్పుల్ని అడ్జస్ట్ చేసుకునే అవకాశం మనకు ఉండదు. అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో ఎంతో త్యాగాలు చేసిన వాళ్ళ గురించి తెలిస్తే కానీ మనము మన దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధపడము. ఈ రీసెంట్గా జరిగిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ద టాప్ CEOs ఇన్ ద వరల్డ్ ని తీసుకుంటే వాళ్ళు సుమారుగా సంవత్సరానికి 60 పుస్తకాలు చదువుతున్నారండి. అంటే నెలకి ఆన్ అండ్ యావరేజ్గా 4 నుండి 5 పుస్తకాలు చదువుతున్నారు. బిల్ గేట్స్ లాంటి వాడు సుమారుగా 60 పుస్తకాలు చదువుతున్నాడు ప్రతి సంవత్సరానికి. ప్రపంచంలోనే 2వ ధనవంతుడైనటువంటి బిల్ గేట్స్ తన పుస్తకాలు చదవడానికి ఇంత సమయాన్ని ఎందుకు తీసుకుంటున్నాడు? దీని వెనుక కారణం ఏంటి? ఎందుకు అతను గొప్ప నాయకుడు కాగలిగాడు అని ఆ ప్రశ్నల్ని మనం ఒకసారి తిరిగేసి ఆలోచిస్తే మనకు తెలిసేది ఏంటంటే ప్రపంచంలో గొప్ప నాయకులు వాళ్ళు పుస్తకాలు చదివి వాళ్ళు గొప్ప నాయకులు అయ్యారని. అయితే ఈ రీసెంట్గా మనము నెల్సన్ మండేలాని తీసుకున్నట్టయితే నెల్సన్ మండేలా తను జైల్లో ఉన్నప్పుడు షేక్స్పియర్ యొక్క కంప్లీట్ వర్క్స్ చదవడం వల్ల అతను ఎంతో స్ఫూర్తిని పొందానని నెల్సన్ మండేలా చెప్పాడు. సోక్రటీస్ తన చివరి రోజుల్లో ఒక జైల్లో ఉన్నప్పుడు ఇంకొక 2-3 రోజుల్లో అతన్ని విషమిచ్చి చంపుతారని తెలిసి కూడా అక్కడ చుట్టూ పోతున్నటువంటి ఒక వయలిన్ వాయిస్తూ పోతున్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి, అయ్యా నాకు ఈ వయలిన్ నేర్పిస్తావా, నా దగ్గర ఉన్న డబ్బంతా నీకు ఇస్తాను అని అతని దగ్గర కూర్చొని 2 రోజులు అతను వయలిన్ వాయించడం నేర్చుకున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న జైలర్ అడిగాడు, ఏంటయ్యా 2 రోజుల్లో నువ్వు చావబోతున్నావు, అలాంటిది నువ్వు ఇది ఎందుకు నేర్చుకుందాం అనుకుంటున్నావు అని. అప్పుడు సోక్రటీస్ చెప్పిన సమాధానం, జీవితం అంటేనే నేర్చుకోవడం, చివరి శ్వాస వరకు నేర్చుకోవడమే చాలా ముఖ్యమైనది అని సోక్రటీస్ చెప్పాడు. అందుకేనేమో అతను ప్రపంచంలో ఒక గొప్ప తత్వవేత్త అయ్యాడు, తత్వవేత్తలకే ఒక నాయకుడు అయ్యాడు. అదేవిధంగా భగత్ సింగ్ ఉరికంబానికి జైలర్ పిలిచే ముందు కూడా ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నాడు. అది లెనిన్ పుస్తకం. లెనిన్ యొక్క జీవితాన్ని చదువుతూ ఉన్నాడు. అంటే గొప్ప నాయకులంతా వాళ్ళు గొప్ప గొప్ప పుస్తకాలను చదివారు, గొప్ప గొప్ప విషయాలను తెలుసుకున్నారు, దాని నుంచి నేర్చుకున్న పాఠాల నుండే వాళ్ళు గొప్ప నాయకులు అయ్యారు. ఇంగ్లీష్లో అంటాము, ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటెడ్ యు ఆర్ అవుట్డేటెడ్ అని. సో ప్రతి క్షణం మన యొక్క రంగంలో మనం అప్డేట్ కావడం అనేది చాలా ముఖ్యమైనది. దానికి మనం నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఆ నేర్చుకోవడం అనేది పుస్తకాల నుంచి నేర్చుకోవచ్చు. అదేవిధంగా మనం చుట్టూ ఉన్న విషయాలను చూసి నేర్చుకోవచ్చు, చుట్టూ ఉన్న విషయాలని విని కూడా నేర్చుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ మీకు ఇస్తాను. స్టీవ్ జాబ్స్ అంటేనే అసలు యాపిల్ కంపెనీకి ఒక స్థాపకుడు. అతను ఒక ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి. అందులో ప్రపంచమంతా అతన్ని ఒక గొప్ప నాయకుడిగా చూస్తూ ఉంటుంది. కానీ ఈ స్టీవ్ జాబ్స్ భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశానికి వచ్చినప్పుడు అతను భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆలోచనల చేత ఎంతో ప్రభావితమయ్యాడు. అతన్ని చాలా ప్రభావితం చేసిన పుస్తకం అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అనే ఒక పుస్తకం పరమహంస యోగానంద గారిది. ఆ పుస్తకం అతని మీద ఎంతో ప్రభావాన్ని చూపింది. ఆ పుస్తకం వల్ల అతను నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక విషయాలు అతన్ని అపజయాలను కూడా ఎదుర్కొనడానికి కావలసినటువంటి ధైర్యాన్ని ఇచ్చింది. విజయం వైపు అతను దూసుకుపోవడానికి అతనికి ప్రోత్సాహం ఇచ్చింది. అదే కాకుండా చివరి రోజుల్లో క్యాన్సర్తో బాధపడుతున్న అతనికి చావును కూడా ఎదిరించే ధైర్యం ఆ పుస్తకం ఇచ్చిందంటే ఆశ్చర్యం కాదు. అతను చనిపోయిన తర్వాత ఆ కంపెనీ యొక్క సేల్స్ హెడ్ ఆ పుస్తకాన్ని తన కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగికి ఆ పుస్తకాన్ని బహుకరించడం జరిగింది. ఎందుకంటే ఆ కంపెనీ గుర్తించింది, ఒక పుస్తకం ఒక మనిషి జీవితాన్ని మార్చగలదు, మనిషి ఆలోచనను మార్చగలదు. ఒక కంపెనీ అంటే ఒక నాయకుడు నడిపించే కంపెనీ కాదు, నాయకులే ఒక సమూహంతోనే నడిచేది ఒక కంపెనీ అని ఆ కంపెనీ గుర్తించింది. కాబట్టి ఆ పుస్తకాన్ని ఆ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్టయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ చాలా మేధావి, ఎన్నో పుస్తకాలను చదివిన వ్యక్తి. కానీ అతన్ని బాగా ప్రభావితం చేసినటువంటి పుస్తకాలు స్వామి వివేకానంద పుస్తకాలు.
ఆ పుస్తకాలు చదివిన తర్వాత అతనికి దేశం అంటే ప్రేమ, దేశం పట్ల త్యాగం చేయాలన్నటువంటి స్ఫూర్తి అతనిలో కలిగింది. ఆ స్వామి వివేకానంద లిటరేచర్లో ముఖ్యంగా కొన్ని అంశాలు, కొన్ని పదాలు అతన్ని నిజంగా ప్రోత్సహించింది. ఆ దేశం కోసం, దేశం యొక్క స్వతంత్రం కోసం పోరాడడానికి అతనికి ప్రోత్సాహాన్నిచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకసారి అంటాడు, స్వామి వివేకానంద నా ముందు ఒకవేళ నడుచుకుంటూ వస్తే నేను అతని కాళ్ళని నీళ్ళతో కడగను, నా కన్నీరుతో కడుగుతాను అని అంటాడు. అంటే మీరు గమనిస్తే, ఈ ఉదాహరణల వల్ల మనం గమనిస్తే కొన్ని అంశాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఒకటి, నాయకుడు అనేవాడు ప్రతి క్షణం కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి, ఆ నేర్చుకొని ముందుకు సాగుతూ ఉండాలి. దానివల్లనే అతను గొప్ప నాయకుడు కాగలడు. ఒక అంశం. రెండో అంశం, నేర్చుకోవడం అనేది ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. మనం చూస్తూ నేర్చుకోవచ్చు, వింటూ నేర్చుకోవచ్చు, అదేవిధంగా చదువుతూ కూడా నేర్చుకోవచ్చు, ఒక వ్యక్తి యొక్క సంభాషణ వల్ల కూడా నేర్చుకోవచ్చు. ఎన్నో విధాలుగా కొత్త కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. అయితే ఈ రీడర్ ఈజ్ ఎ లీడర్ అనే దానికి నిజంగా ఈ అన్ని ఉదాహరణలు మనకు చెప్తున్నది ఒకే ఒక విషయం. మనము ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, అంటే 30 సంవత్సరాలు అతను జీవించినటువంటి, ఇప్పుడు స్వామి వివేకానంద కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. కానీ అతని 39 సంవత్సరాల జీవితాన్ని మనం ఒక పుస్తకం ద్వారా నేర్చుకోవచ్చు. వాళ్ళ అనుభవాలను మనం నేర్చుకోవచ్చు, వాళ్ళ స్ఫూర్తిని మనం పొందవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు. కానీ చివరిన ఒకటి మాత్రం చెప్తాను, ఏ రీడర్ ఈజ్ ఎ లీడర్ అండ్ రీడింగ్ మేక్స్ ద డిఫరెన్స్ అండ్ ఏ లీడర్ షుడ్ బి ఎ వెరీ కంటిన్యూస్ లెర్నర్. మైక్రోసాఫ్ట్ సీఈఓగా వచ్చినటువంటి సత్య నాదెల్లా రీసెంట్గా తన ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పాడంటే, ఆ విషయం ఏంటంటే, తనని ఈ మధ్యకాలంలో బాగా ప్రభావితం చేసినటువంటి పుస్తకం ఏంటిది అంటే ద మైండ్ సెట్ అనే ఒక పుస్తకం గురించి అతను మాట్లాడాడు. దాంట్లో ఒక సామాన్యుడు ఆలోచన ఎలా ఉంటుంది, ఇంకొకటి అసామాన్య ఫలితాలని ఆశించే వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అని ఆ పుస్తకం ద్వారా అతను తెలియజేశాడు. అదేవిధంగా ఇంకొక సంఘటన మీకు చెప్పాలి. ఒక యువకుడు ఇండియన్ ఆర్మీలో, అంటే మన భారత సైన్యంలో పనిచేసిన వ్యక్తి, అతనికి జీవితం పట్ల విరక్తి కలిగిందండి. జీవితం పట్ల ఎన్నో ప్రశ్నలు. నిజంగా ఎందుకు జీవించాలి, అసలు జీవితం అంటే ఏంటి, జీవితం యొక్క అర్థం ఏంటి అన్న ప్రశ్నలు అతన్ని వేధింపసాగాయి. తనను తను చంపుకుందాం అనుకున్నాడు, సూసైడ్ చేసుకుందాం అనుకొని ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. వెళ్ళి రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ అక్కడ కూర్చున్నాడు. అప్పట్లో ఇప్పుడు మాదిరిగా ట్రైన్స్ ఎప్పుడు టైంకి వచ్చేవి కావు. అతను చావాలనుకున్న రోజు కూడా టైం చాలా లేట్గా వచ్చింది. పాపం ఇంకా ట్రైన్ రాలేదే, నాకు సూసైడ్ చేసుకోవడానికి పక్క ఊరికి వెళ్ళి చద్దాం అనుకున్నాడు. అతను ఊర్లో చావడం అతనికి ఇష్టం లేదు. ఆ టైంని ఎలా గడపాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు అక్కడ పల్లీలు అమ్ముకుంటూ పోతున్నటువంటి ఒక వ్యక్తి కనిపించాడు. అతన్ని పిలిచి, బాబు నాకు ఆ పల్లీలు ఇస్తావా అని అడిగాడు. ఆ పల్లీలు తీసుకొని ఆ పల్లీలు తినడం ప్రారంభించాడు. ఆ పల్లీలు తిన్న తర్వాత ఆ పల్లీలన్నీ అయిపోయాయి, ఆ పుట్లం అలాగే మిగిలిపోయింది. ఇంకా పల్లీలు కొనుక్కోవడం ఇష్టం లేదు అతనికి. ఆ కాగితాన్ని ఒకసారి తెరిచి చూస్తే ఆ కాగితం మీద రాసి ఉంది, పరుల కోసం జీవించడమే జీవితం, స్వామి వివేకానంద అని రాసి ఉంది. ఆ చదివినటువంటి ఆ యువకుడు కళ్ళల్లో కన్నీరు వచ్చింది. తను ఎందుకోసం చావాలనుకుంటున్నాడు, అతను దేనికోసమైతే అర్థాన్ని వెతుకుతున్నాడో ఆ అర్థం అతనికి ఆ క్షణంలో అక్కడ అతనికి దొరికింది. ఆ కాగితాన్ని తన జేబులో పెట్టుకున్నాడు. దాంట్లో ఉన్నటువంటి సందేశాన్ని ఒక్కరోజు 2 రోజులు కాదు, సుమారు 40 సంవత్సరాలు ఆ సందేశాన్ని జీవించాడండి. ఆ తర్వాత అతను ఎప్పుడైతే బయటకు వచ్చాడో భారతదేశానికే ఒక గొప్ప నాయకుడిగా బయటకు వచ్చాడు. యావత్ భారతదేశం అతనితో నడవడం ప్రారంభించింది. పాఠశాలలో పిల్లలు, ఉపాధ్యాయులు, గొప్ప గొప్ప నాయకులు, ద మీడియా, వీళ్ళందరూ ఈ వృద్ధుడు వెనుక నడవడం ప్రారంభించారు. అతను ఎవరో కాదు, అన్నా హజారే. ఏ రీడర్ ఈజ్ ఎ లీడర్. ఒక రెండు లైన్లు చదివినటువంటి ఒక సామాన్యుడు అంత గొప్ప నాయకుడు కాగలిగినప్పుడు, ఎన్నో పుస్తకాలు చదువుతున్నటువంటి మనం ఎంత గొప్ప నాయకులం కాగలమో ఒక్కసారి ఆలోచించండి. చివరిన నేను చెప్పేది ఏంటంటే, ఏ రీడర్ ఈజ్ ఎ లీడర్ అండి. ప్రతి క్షణం నేర్చుకున్న వ్యక్తి మాత్రమే ముందుకు సాగగలుగుతాడు, మార్పులు తేయగలుగుతాడు. ఉదాహరణకి మన ప్రధానమంత్రిని తీసుకున్నట్టయితే, ఈజ్ ఎ కంటిన్యూస్ లెర్నర్. టెక్నాలజీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాడు. సో ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటెడ్, యు ఆర్ అవుట్డేటెడ్. సో ఒక లీడర్గా కంటిన్యూస్గా నేర్చుకోవడం అనేది ఒక గొప్ప లక్షణం. ఈ లక్షణాన్ని అలవర్చుకుంటే
నాయకుడుగా ఎల్లవెల్లలో ఉండే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.